హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. దీని ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా బాయిల్ చేసుకునేటప్పుడే హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అంతలోపు ఆనియన్ అయితే 3 ఆనియన్ అయితే చాప్ చేసుకున్నాను. ఎగ్ బాయిల్ అయిపోయింది. ఇలా పొట్టు అయితే తీసుకొని పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు ఎగ్ హాఫ్కి కట్ చేసుకోవాలి. హాఫ్కి కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఎగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కొంచెం వేయించుకోవాలి. చూడండి, అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే పక్కకు తీసి పెడుతున్నాను. ఇప్పుడైతే ఆనియన్ చాప్ చేసుకున్నది, ఆనియన్ పచ్చిమిర్చి అయితే అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇలా వేసుకొని వేయిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మనం పెరుగు తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలి. పెరుగు బాగా మెల్ట్ అయ్యే వరకు. మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. 2 టమోటాస్ అయితే తీసుకున్నానండి నేను. ఎక్కువ మసాలా అయితే నేను ఇందులో అయితే ఏం యాడ్ చేయట్లేదండి, సింపుల్గానే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి. టమోటా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మేతి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అవి వేసి కలిపెట్టుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకున్నానండి సరిపడినంత. అది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఎక్కువ మసాలా అయితే యూజ్ చేయట్లేదండి. ప్రతి దాంట్లో ఎక్కువ మసాలా వాడితే అన్నీ ఒకే టేస్ట్ వస్తాయి కదా, అందుకోసమే దీనికైతే సింపుల్గా వేసుకున్నానండి నేనైతే. మీకు కూడా ఈ ప్రిపరేషన్ నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్